హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మునీశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదొచ్చి నిన్నటి వీడియో అనమాట. ఇంకా మనకు వీడియో తీస్తాం కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా! యూట్యూబ్‌లో వీడియోలు చేయడం చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. మా కష్టానికి ఒక చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా. మీలో ఎంతమందికి వంకాయ టమాటా కర్రీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటదిలే. కానీ ఏంటో ఫ్రెండ్స్ గడియారికం లేదు, గవ్వ ఆదాయం లేదన్నట్టు ప్రతి దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం. ఏదన్నా ఒక వీడియో వైరల్ అవ్వదా? ఛానల్ మానిటైజేషన్ కాదా అని ఆశతోని ట్రై చేస్తున్నా. దానికి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. మీరెంత లైక్ చేస్తే ఛానల్ అనేది అంత చూపిస్తదనమాట ఇంకొందరికి. మీకు కూడా ఛానల్ ఉంటే నా సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాను. మీకొకరికి ఎవరికైనా ఛానల్ ఉంటే నా ఛానల్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్‌ని కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. ఊర్లో ఉన్న వంకాయలైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ అంత టేస్ట్ అనిపియవు ఎంతైనా. ఇక వంకాయలైతే మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలైతే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మనకు టమాటా కర్రీ అంటే వంకాయ టమాటా కర్రీలో కొంచెం పచ్చిమిర్చి కారం అయితే బావుంటది. నేనైతే అదే వేస్తా. అట్లనే సొరకాయ కర్రీలో కూడా నేను పచ్చిమిర్చి కారమే వేస్తా అనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెయ్యకపోతే ఇంట్లో గడవదు కదా! అందుకే ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అనేది ఎప్పుడోకప్పుడు వస్తుందన్న ఆశతోటే. ఇక అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది వీడియోలు చేసే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదా! అనని. కానీ ఏ పని దొరకట్లేదు గదా! అందుకోసమని ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూద్దాం ఎన్ని రోజులు టైం పడతదో. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. చూడాలి. అయినా కొంచెం నాకు సబ్స్క్రైబర్లు కూడా ఈ మధ్యన అయ్యిరనమాట. ఇక కొంచెం ఎంతైనా వీడియోస్ పోతుంటే మనకు కొంచెం హ్యాపీనెస్‌గా ఉంటది. వీడియోలెయ్యాలనిపిస్తుంది. ఈ ఫుల్ వీడియోలేందంటే నాకు వాచ్ అవర్ కావాలని ఏస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా టమాటా అయితే మగ్గిపోతుంది. మనకు టమాటా కర్రీ అదే వంకాయ టమాటా ఏ కర్రీ అయినా సరే కొంచెం అడుగంటకుంటా కొంచెం అంతా వాటర్ వేసుకుంటే మనకు ఆ వాటర్ తోటి మగ్గిపోతదనమాట. ఇంక కొంచెం అంత ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. ఈ ధనియాల పొడి ఏంటంటే మనకు కర్రీ అనేది చిక్కగా వస్తదనమాట. ఇందులో కుడక పొడి లేకపోతే పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటది. కానీ నా దగ్గర లేదనమాట. నేనైతే ధనియాల పొడి ఒకటే వేసిన. ఇక లాస్ట్‌లోకైతే కొంచెం అంతా గరం మసాలా వేసుకొని, అట్లనే కొంచెం లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. ఇక వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ ఏసుకొని తింటే ఆహా! రోజు తినే కంటే ఒక ముద్ద ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. నాకైతే మస్తు ఇష్టం. మరి మీలో ఎంతమందికి వంకాయ టమాటా కర్రీ ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరికీ.